మంత్రిగా చేసినట్టు మాజీ మంత్రి అయినట్టు అంబటి రాంబాబు ఇక్కడ సత్తెనపల్లిలో ఓడిపడ కారణం అతను డ్యాన్స్ చేసాడు బాగా పండగలకి, అందుకని పాపం జనాలకు డ్యాన్స్ నచ్చలేదంట, అందుకని ఓడిపోయాడు. అంటే గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, నేనే గెలుస్తానని చెప్పాడు కదా. వాళ్ళకే వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు కట్టున్నారు పాపం తెలియక. జనం మంత్రుల వల్ల, ఆర్కే రోజా, జగన్ వాళ్ళ వల్ల అలా. కృష్ణా గుంటూరులో ఒక్క సీటు కూడా గెలవపడ కారణం వాళ్ళ నిర్లక్ష్యం. కృష్ణా గుంటూరుని పక్కన పెట్టారు. సత్తెనపల్లిలో కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏముంది, రోడ్లు నిర్మాణం అన్నీ బాగుండాలా, కాస్త బిజినెస్ పరంగా ఎదగాల. మరి మీరు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే మేనిఫెస్టోలో 5 హామీలు నెరవేర్చిపోనండి. ఎవరికి మన ఉచిత పథకాలు, ఎవరికి నష్టం? ప్రభుత్వం అందరికీ ఉచిత పథకాలు ఇచ్చి ఆగం చేసి నిరుద్యోగులు చేశాడు అందరినీ. జగనే. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తా అని చెప్పి ఎవరికి కావాలో హామీలు నియమన్నారండి ప్రజలు. ఏం అవసరం, హామీలు అవసరం. డెవలప్మెంట్ చేసుకుంటే చాలు, ఉద్యోగం ఇస్తే చాలు, వాళ్ళే బతుకుతారు. వాళ్ళు ఇచ్చే 10,000 15,000 ఎవరికి కావాలా? ఆయన ఏమైనా ఇస్తున్నాడండి సొంత టేబుల్? ఆయన ఏం కదా, గవర్నమెంట్ ఇయ్యగా. గత 5 ఏళ్ళలో సత్తెనపల్లి ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అస్సలు ఏం జరగల, ఏమీ జరగల. కోటేశ్వర శ్రీప్రసాద్ గారన్న ఎన్టీఆర్ స్టేడియం అవి కట్టారు, ఇక్కడ చెరువు కానీ పార్క్ కానీ బాగా చేశారు. ఆయన ఏం చేయలే పాపం. సంక్రాంతి పండగకి టికెట్లు అయినా అమ్ముకున్నాడు. అప్పుడు మరి కొత్తగా కన్నా లక్ష్మీనారాయణ ఏర్పడారు ఇక్కడ, ఏమేమి చూడాలా ఇంకా? అప్పుడేగా, నెల రోజులు ఏం కావాలి. వీళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏం చేయాలా, నెల రోజులు వీళ్ళు ఏం చేస్తారు చూడాలిగా. ఏం డెవలప్మెంట్, కాస్త రోడ్లు అవి శుభ్రంగా ఉండాలా, ఏదన్నా అభివృద్ధి చేయాలా, ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు కల్పించాలా, ఏదైనా ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి, అంతే.